నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పెంటి 10వ భాగం. ఒక పక్క నుంచి వర్షం, మరొక పక్క నుంచి ఈ జీకేతో మీ మాట. వేడి వేడి పకోడీలు తిన్న ఫీలింగ్ కలుగుతుంది కదూ. అయితే ఇప్పుడు ఈ పాట మీకోసం. వింటూనే ఉండండి ఓయ్ పిల్ల నీ గొప్పెంటి ప్రోగ్రాంలో. మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జీకే. ఆ మాట పూర్తవగానే ఖుషీ సినిమాలోని ఖుషీ నువ్వు కనపడితే అన్న పాట ప్లే అవ్వడం మొదలైంది. అది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో క్యాంటీన్. ఒక మూలగా కూర్చుని ఉన్నారు 6 మంది అమ్మాయిలు. రంగురంగుల సీతాకోక చిలకల్లా ఉన్నారు వాళ్ళు. ఆ క్యాంటీన్లో అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్న విద్యార్థుల గుంపులో ఆడ మగ అందరూ ఉన్నారు. అన్ని బ్రాంచుల వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా సీనియర్స్ ఉన్నారు అక్కడ. చిన్నగా నిట్టొచ్చింది సీతాకోక చిలుకల్లో ఒక అమ్మాయి. అబ్బా, ఈ వర్షంలో విజయ్ దేవరకొండ పాట వింటుంటే పిచ్చెక్కుతోందే అంది. నీ మొహం, అసలు జీకే గొంతులో ఉంది మొత్తం మ్యాజిక్ అంతా. అసలు తను ఓయ్ పిల్ల అంటుంటేనే నాకు ఒళ్ళంతా సెగలు, నన్నే పిలిచినట్టుంటుంది తెలుసా అంది ఆమె పక్కనే కూర్చున్న ఒక స్నేహితురాలు. ఎఫ్ఎం రేడియో పెద్ద సౌండ్తో మోగుతోంది. అసలు జీకేని ఎప్పుడైనా చూసారా? వాళ్లలో కొంచెం గొప్పింటి నుంచి వచ్చిన దానిలా దర్పం వెలగబోస్తున్న ఒక అమ్మాయి అడిగింది. చూడలేదు, నేనే కాదు, మన యూనివర్సిటీలో ఎవ్వరూ చూడలేదనే నా నమ్మకం అంది. అలా అయితే బాగుండునన్న ఆశని నాకు తెలుసు అన్న నమ్మకంగా మార్చుకుని ఆనందపడిపోతూ. అదే తప్పు అంది గొప్పింటమ్మాయి కాన్ఫిడెంట్గా. అంటే ఆ గుంపులో మిగిలిన 5 సీతాకోక చిలుకలు ఒకేసారి అడిగారు. అంటే మనం చూసామని అర్థం. స్నేహితురాళ్ల ముందు తన ప్రత్యేకతని నిరూపించుకోవడం కోసం అప్పటికప్పుడు కల్పించి చెప్పేసింది. నిజంగా నా రూపా? నమ్మలేనట్టుగా అడిగారు వాళ్ళు. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది? వాళ్ళు తనని అవమానించినట్టుగా ఫీల్ అవుతూ భుజాలు తడుముకుంది రూప. పక్క టేబుల్ దగ్గర కూర్చుని 2 ఆడపిల్లలు వీళ్ల సంభాషణని శ్రద్ధగా వింటున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి పింక్ కలర్ చుడిదార్ వేసుకుంది. మరొక అమ్మాయి అదే రంగు చీర కట్టుకుంది. ఇద్దరి ముందు వేడివేడి సెగలు కక్కుతున్న కాఫీ గ్లాసులున్నాయి. చీర కట్టుకున్న అమ్మాయి కోలకళ్ళలో జీకే గురించి మరింత తెలుసుకోవాలన్న ఆతృత కనిపిస్తోంది. చూడిదార్ అమ్మాయి బోర్ కొడుతున్నట్టుగా పరిసరాలను గమనిస్తూ కాఫీ గ్లాస్ చేతుల్లోకి తీసుకుంది. డిస్పోజబుల్ గ్లాస్ కావడంతో జాగ్రత్తగా అంచులని పట్టుకుంది ఆమె. రూపా ప్లీజ్, మాకు కూడా చెప్పవే ఎక్కడుంటాడో బ్రతిమాలడం మొదలుపెట్టారు ఆమె స్నేహితురాళ్ళు. రూప అకస్మాత్తుగా తన విలువ మరింత పెరిగినట్టుగా ఫీల్ అయిపోతూ తన కుడి చేత్తో భుజాల దాకా ఉండి ఫ్రీగా వదిలేసిన జుట్టుని సవరించుకుంది. ఆ విలువని మరింత పెంచుకోవడం కోసం ఒకంత అబద్ధపు రేంజ్ని పెంచదలుచుకుంది. ఇప్పుడు అలా చెప్పడం వల్ల ఆమెకు వచ్చిన నష్టమేమీ కనిపించలేదు 19 ఏళ్ల రూపకి. అందుకే వెనక ముందు ఆలోచించలేదు. నా బాయ్ ఫ్రెండ్ని మీకెలా పరిచయం చేస్తాను అంది ఒక కనుబొమ్మ పైకెగరేసి. అప్పుడే కాఫీ గ్లాస్ తన లేత గులాబీ రంగు పెదవులకి తాకించుకోబోతున్న పింక్ చీర అమ్మాయి ఉలిక్కి పడింది. రూప ఎక్కడా ఆగడం లేదు. తన మాటలు అందరూ శ్రద్ధగా వింటున్నారనే విషయం మాత్రమే ఆమె పట్టించుకుంది. అప్పుడే తమ టేబుల్కి ఎడమవైపున కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని తమ మాటలు జాగ్రత్తగా వింటున్నాడన్న విషయం రూప గమనించలేదు. అతను సన్నగా పొడవుగా పొట్టిగా కత్తిరించిన జుట్టు నీట్గా పక్కపాపిడి తీసి క్రాఫ్ట్తో చూడడానికి ఎట్లెట్లా ఉన్నాడు. బ్లాక్ జీన్స్ మీద ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. గెడ్డ మీసాలు లేవు, నీట్గా షేవ్ చేసుకున్నాడు. కాళ్ళని నల్లని స్పోర్ట్స్ షూ ఉంది. అతని ముందు కాఫీ గ్లాస్ ఉంది. అతను చాలాసేపటి నుంచి ఆ గ్లాస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదనడానికి గుర్తుగా పైన తరక కట్టేసింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు అతను. చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటున్నాడు. వెనక టేబుల్ దగ్గర చీకే గురించిన సంభాషణ వినిపించడంతో చెవుల్లో నుంచి ఇయర్ ప్లగ్స్ తీసి పక్కన పెట్టాడు. జీకేని చూపించమంటే బాయ్ ఫ్రెండ్ అంటావేంటి రూపా? తన అనుమానం నిజం కాకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ అడిగింది గుంపులో గోవిందమ్మ. రూప చిద్విలాసంగా నవ్వింది. ఎందుకంటే జీకే నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి. తతిమ అమ్మాయిల గుండెల్లో బాంబు పేలుస్తూ చెప్పింది. తన ప్రార్థన వినని కోటి దేవుళ్ళకి కొబ్బరికాయలు క్యాన్సిల్ చేసేసింది గుంపులో గోవిందమ్మ. ఆ మాటలు విన్న పింక్ చీర అమ్మాయి కోపంగా గ్లాస్ కింద పెట్టి విసురుగా లేవబోయింది. చూడిదార్ అమ్మాయి ఆమెను బలవంతంగా సీట్లోకి లాగి కూర్చోబెట్టింది. హరి, అదేదో పిచ్చిగా వాగుతోంది, పట్టించుకోకు చెవిలో మెల్లగా చెప్పింది పింక్ చుడిదార్లో ఉన్న శిరీష. చీరలో ఉన్న హరిని వేడి కాఫీని రూప మొహానికేసి కొట్టాలని నిర్ణయం చేసుకుంది. ఆమె ఉద్దేశం గ్రహించిన శిరీష
ఆమె చేతి మీద తన చేతిని వేసి ఆపేసింది. ఆ చీకేగాడు మన గోపి అవునో కాదో తెలుసుకోకుండా తొందరపడితే క్రితంసారి ఏమైందో అదే అవుతుంది. కోప్పడింది శిరీష. క్రితంసారి ఇద్దరూ ఒక రెస్టారెంట్లకు వెళ్లారు. ఇలానే కాఫీ తాగడానికి. కార్నర్ టేబుల్ దగ్గర 4 అబ్బాయిలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కొంత సమయం గడిచాక వాళ్లలో ఒకడు లేచి బయటికి నడిచాడు. రే గోపి, నీ బండి తాళాలు అని వెనక నుంచి పిలిచాడు అతని ఫ్రెండ్. ఆ పేరు వినగానే నాదస్వరం విన్న పాములా అటు తిరిగింది హరిణి. గోపి అని పిలవబడిన అబ్బాయి వెనక పరుగు తీసింది. శిరీష తేరుకునే లోపుగా అతని చెయ్యి పట్టుకునే ఆపి, మీరు గోపాలకృష్ణ కదూ అని అడిగేసింది. శిరీష లేచి అటు వెళ్లబోతుంటే బిల్లు కట్టి గదిలోని వెయిటర్ అడ్డుగా నిలబడ్డాడు. ఈ లోపుగా హరిణి చెయ్యి తనని తాకగానే కాకరపాదులా మెలికలు తిరిగిపోతూ అవునన్నట్టుగా తల ఊపుతున్నాడు వాడు. వెయిటర్ చేతిలో ఒక 500 రూపాయల నోటు పడేసి చిల్లర కోసం ఆగకుండా బయటికి పరుగున వచ్చి హరిణిని వెనక్కి లాగి వాడి ముందు లంకిణిలా నిలబడింది శిరీష. నువ్వు గోపివైతే చిన్నప్పుడు దానికి ఏమిచ్చావో చెప్పు అంది కోపంగా. గోపాల్ని కదా, ముద్దిచ్చుంటాను అన్నాడు వాడు. చెప్పు తెగుతుంది, పోయిక్కడి నుంచి అని వాడిని వదిలించుకునేసరికి తాతలు దిగివచ్చారు శిరీషకి. ఆ సంఘటన గుర్తుకు రాగానే సన్నగా తలనొప్పి మొదలైంది హరిణికి. ఈ అమ్మాయి నిజం చెప్తోందేమో అంది అనుమానంగా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి హరి. అసలు ఆ జీకే మన గోపి అవునా కాదా? నిజంగా వాడు దీని బాయ్ ఫ్రెండేనా? అయితే వాడి టేస్ట్ ఇంత చండాలంగా తగలడిందా అని కూడా కనిపెట్టాలి. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే వరకు మనం తొందరపడద్దు చెప్పింది శిరీష. మనకి ఎక్కువ టైం లేదన్న విషయం మర్చిపోకు సిరి, నిస్సహాయంగా అంది హరిణి. సిరి, టెల్ మీ అబౌట్ ద వెదర్ టుడే పక్క నుంచి తన ఫోన్లో అంటున్నాడు ఎవడో. విపరీతమైన వానొచ్చి అందులో నువ్వు కొట్టుకుపోతావు అంది శిరీష మెల్లగా. సిరి వస్తున్న నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెని వారించే ప్రయత్నం చేసింది హరిణి. లేకపోతే ఏంటి, ప్రతివాడు ఒక ఫోన్ కనుక్కోవడం, సిరి అది చెప్పు, సిరి ఇది చెప్పు అంటూ అడగడం. నా పేరు ఖూనీ చేసేస్తున్నారు అంది కోపంగా. వాళ్ల ఫోన్ వాళ్ళిష్టం, అలా అందరితో గొడవలు పడడానికి ఇంకా నువ్వు చిన్నపిల్లవు కాదు అంది హరిణి నవ్వుతూ. అమ్మయ్య, నవ్వేవా తల్లి, ఇక వెళ్దాం పద. ఇంత పెద్ద క్యాంపస్లో వెతకాలంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండాలి. ఇలా వచ్చి క్యాంటీన్లో కూర్చుంటే కుదరదు హరిణికి చెప్పే ప్రయత్నం చేసింది శిరీష. ఆ సంభాషణ పూర్తిగా వినేసి వెళ్దాం ప్లీజ్ బ్రతిమాలింది హరిణి. చేసేది లేక చిన్నగా నొట్టొచ్చి సరే అన్నట్టుగా తల ఊపింది శిరీష. మరి ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు నిలదీసింది విజయ్ దేవరకొండ వీరాభిమాని రూపని. ఎందుకంటే తను చెప్పొద్దన్నాడు. తను చాలా ఇంట్రావర్ట్, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడు. నన్ను ముద్దు పెట్టుకోవడానికే తనకి 3 నెలలు పట్టింది చెప్పేస్తోంది రూప ఉత్సాహంతో. ఇంట్రావర్ట్ అంటే ఎక్కువ మాట్లాడనివాడు, ముద్దులు పెట్టడానికేం దుబ్బిడాయ్ గొణిగింది శిరీష. కోపం నవ్వు కలిపి వచ్చాయి హరిణికి. ఇక నా వల్ల కాదు, పద వెళ్దాం అంటూ హరిణి చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కుపోయింది శిరీష. మరొక 5 నిమిషాలు అక్కడ ఉంటే ముఖ్యమైన విషయం తెలిసి ఉండేది వాళ్ళకి. ఎల్లో టీషర్ట్ వ్యక్తి ఇక ఓర్చుకోలేకపోయాడు. చివ్వున లేచి నిలబడి రూప టేబుల్ వైపు నడిచాడు. ఏమన్నావు? జీకే నీకు ముద్దు పెట్టడానికి 3 నెలలు పట్టిందా? నువ్వు జీకే గర్ల్ ఫ్రెండ్వా అన్నాడు కోపంగా. ఎక్కడో ఏదో తేడా కొట్టిందని అర్థమైంది రూపకి. ఏ మిస్టర్, అలా మీదకొస్తావేంటి అంది బింకంగా. మీదకి రావడం కాదు, కోసి ఉప్పు కారం అద్దేసి చేపల మార్కెట్ దగ్గర అమ్మేస్తాను 4 మడత పెట్టి కొట్టినంత పని చేస్తూ అన్నాడు. మేనర్స్ లేకుండా ఏంటా మాటలు? కళ్ళలో నీళ్లు చిప్పిలుతుండగా అడిగింది రూప. ఆమెకి అర్థమైపోయింది, తన బండారం బయటపడబోతోంది. ఆమె అనుకున్నంత అయింది. మిస్టర్, ఎవరు మీరు అడిగింది ఒక అమ్మాయి. జీకే అనేసి జాగ్రత్త అన్నట్టుగా తర్జని చూపించి అక్కడి నుంచి బయటపడ్డాడు సూరజ్ నవ్వుకుంటూ. ఆడపిల్లలు తేరుకుని పరుగున బయటికి వచ్చేసరికి అక్కడి నుంచి మాయమై మిగిలిన స్టూడెంట్స్లో కలిసిపోయాడు అతను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సాయంత్రం ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.